Hello, dear students. This is E. Madhuri Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Topic 5 from Corporate Accounting. Today we will discuss about shares forfeited and reissue. Forfeited means జప్తు చేయడం. Reissue అంటే తిరిగి జారీ చేయడం అని అర్థం. సో మనం ఆల్రెడీ 3-4 క్లాసెస్ నుంచి షేర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. షేర్స్ ఇష్యూ చేయడానికి రీజన్ ఏంటంటే క్యాపిటల్ గ్యాదర్ చేయడం కోసం. సో ఈరోజు క్లాస్లో షేర్స్ని ఫర్ఫిటెడ్ అంటే జప్తు చేయడం లేదా నిలిపివేయడం అంటే ఏమిటి, అలా జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేయడం ఏంటి అనేది తెలుసుకుందాము. When a shareholder is calls upon to pay call amount by the company, he has to pay on or before the date specified by the company. రీఇష్యూ లేదా షేర్స్ ఫర్ఫిటెడ్ అనే టాపిక్ రావడానికి ముందు మనకు ఆల్రెడీ షేర్స్ ఎలా ఇష్యూ చేస్తారు, ఇష్యూ చేసిన తర్వాత ఆ అమౌంట్ని ఎలా కలెక్ట్ చేస్తారు అనేది చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్కి ఒక ప్రైస్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే వాటా ఒక్కొక్కటి విలువ ఎంత అనేది నిర్ణయించిన తర్వాత అప్లికేషన్స్కి తగ్గట్టుగా పబ్లిక్కి వాళ్ళకి ఆఫర్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్న దానికి తగ్గట్టుగా అంటే అప్లై చేసుకున్న దానికి తగ్గట్టుగా ఇష్యూ చేయాలంటే కనుక ఒక పర్టికులర్ ప్రైస్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. 10 రూపీస్, 100 రూపీస్. సో ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ని బట్టి గ్యాదర్ చేయడం జరుగుతుంది, డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఏంటంటే వాటా విలువను ఒకేసారి కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం సబ్స్క్రిప్షన్ అనే పాయింట్ ఇక్కడ చాలా అవసరం. అంటే కనీసపు చందా అని పిలుస్తారు. అంటే రిజిస్టర్డ్ క్యాపిటల్ అధీకృత మూలధనాన్ని నిర్ణయించిన తరువాత మూలధనం అంతా ఒకేసారి కలెక్ట్ చేసి దాని ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించాలన్న రూల్ అంటూ ఏమీ లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి మినిమం సబ్స్క్రిప్షన్ అనేది అవసరం అవుతుంది. అంటే కొంత మొత్తాన్ని వసూలు చెయ్యాలి ముందుగా అనే రూల్ అన్నమాట. దాన్ని కనీసపు చందా అని పిలవడం జరుగుతుంది. ఈ అమౌంట్ వచ్చిన తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. సో కొంత మొత్తం అనగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే క్యాపిటల్ అంతా ఒకేసారి గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే దాని అర్థం షేర్ హోల్డర్స్ ఒకేసారి వాళ్ళ మొత్తం అంతా చెల్లించవలసిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఎలా పిలుస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారు అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ ఆర్ ఫైనల్ కాల్. అంటే ముందుగా దరఖాస్తు రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేయడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా వాటాలు కేటాయించడం జరిగిందా అంటే అలాట్ చేయడం జరిగినట్లయితే కనుక అలాట్మెంట్ మనీ పే చేయమని పిలవడం జరుగుతుంది. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ని కాల్స్గా డివైడ్ చేసి ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ ఆర్ ఫైనల్ కాల్. సో ఇలా 2 పిలుపులు కానీ లేదా 3 పిలుపులు కానీ పిలవడం జరుగుతుంది. అంటే వాటా యొక్క మొత్తం అంత విలువను కూడా చిన్న చిన్న భాగాలుగా విడదీసి ఒక్కొక్కసారి అవసరాలకు తగ్గట్టుగా కలెక్ట్ చేస్తున్నారు అని. ఈరోజు క్లాస్లో ఆ టాపిక్ అవసరం ఏంటంటే ఫర్ఫిటెడ్ అంటే జప్తు చేయడం అని అర్థం. ఎందుకు జప్తు చేస్తారు అనే దానికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కాల్స్ మనీ పే చేయమని కంపెనీ నుంచి కాల్ వచ్చినప్పుడు షేర్ హోల్డర్ ఆ సమయానికి తగ్గట్టుగా అంటే వాళ్ళు కాల్ చేసిన తర్వాత కొన్ని రోజుల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది పేమెంట్కి. సో ఆ విధంగా పే చేయాలి. పే చేయడం కనుక ఫెయిల్ అయితే ఇఫ్ హీ ఫెయిల్స్ టు పే ద కాల్, the company has two remedies against the shareholder, namely the provision of the articles. ఇక్కడ
ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, అంటే ఏ వాటాదారుడైతే ఉన్నాడో అతను కంపెనీ పిలుపులకు తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చిన గడువులోపు ఆ అమౌంట్ని పే చేయవలసిన అవసరం ఉంటుంది. పే చెయ్యకపోతే కనుక దాన్ని కాల్ ఎరియర్స్ అంటారని చెప్పి మనం ఇదివరకే తెలుసుకున్నాము. కాల్ ఎరియర్స్ అంటే పిలుపు బకాయిలు. అంటే కొంతమంది వాటాదారులు కంపెనీని నుండి పిలుపు వచ్చినప్పుడు వారికి సరైన అమౌంట్ అవైలబుల్గా లేనట్లయితే కనుక పే చేయడంలో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అలా ఫెయిల్ అవ్వడాన్ని కాల్ ఎరియర్స్ అని పిలుస్తారు. పిలుపు బకాయిలు అంటే సరైన సమయానికి కాల్స్ మనీ పే చేయలేకపోయారు అని అర్థం. అంటే అలాట్మెంట్ మనీ, అప్లికేషన్ మనీ పే చేయడం జరుగుతుంది, కానీ కాల్స్ మనీ పే చేయలేకపోతారు. అది కంపెనీకి లాస్. సో మనకి ఇక్కడ ఏం జరిగినా కూడా అకౌంట్స్ రూల్స్ ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా బుక్స్లో రాయాలి. సో ఆ కాల్ ఎరియర్స్ ఉన్నట్లయితే కనుక వాటిని నోట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఫర్ఫిటెడ్. జప్తు ఎందుకు చేస్తారు, జప్తు అంటే ఏంటి? కాల్ ఏరియర్స్ అంటే సరైన సమయానికి షేర్ హోల్డర్స్ రెస్పాండ్ అవ్వలేదు అని అర్థం. అంటే కంపెనీకి మూలధనాన్ని గ్యాదర్ చేసుకోవడంలో వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయారు అని అర్థం. అటువంటప్పుడు వాళ్ళకి కంపెనీ ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేషన్ అనేది ఉంటుందా? సో వాళ్ళని ఏం చేయొచ్చు అంటే సరైన సమయానికి అమౌంట్ పే చేసిన వాళ్ళకి, పే చేయని వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. సో ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి మనీ పే చేయమని చెప్పి, అంటే టర్మ్ ఫీజెస్ పే చేయమని సర్క్యులర్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఏంటంటే జాయినింగ్ ప్రకారం మీ కోర్స్ కంటూ ఒక ఫీ అమౌంట్ అనేది ఉంటుంది. అది ఎట్ ఎ టైం ఒకేసారి కాకుండా టర్మ్స్ కింద మీరు పే చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొంత మొత్తం పే చేసినప్పుడు మీకు సీట్ అలాట్ చేయడం. సో మీకు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్సుకి తగ్గట్టుగా కొద్దిగా అడ్మిషన్ ఫీజు అనేది పే చేసి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అండ్ ఫైనల్, అలాగే ఎగ్జామినేషన్ ఫనీ పే చేసినప్పుడు మాత్రమే హాల్ టికెట్స్ ఇష్యూ చేసి ఎగ్జామ్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగానే షేర్ హోల్డర్స్కి కూడా షేర్ వాల్యూ ప్రైస్ ప్రకారం టోటల్ షేర్స్ ఎన్నైతే పర్చేస్ చేశారో ఆ అమౌంట్ అంతా కూడా టర్మ్స్ కింద కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తి అంటే షేర్ హోల్డర్ అమౌంట్ పే చేయడంలో ఫెయిల్ అయితే కనుక అతన్ని ఎలా ట్రీట్ చేయాలి, అతని వాటాలను ఏం చేయాలి? సరైన సమయానికి ఆ వ్యక్తి లేదా షేర్ హోల్డర్ అమౌంట్ పే చేయలేదు అంటే కనుక అతని వాటాలను జప్తు చేయడం జరుగుతుంది. అంటే నిలిపివేయడం అని పిలుస్తారనమాట. అంటే అతను అప్పటి నుంచి షేర్ హోల్డర్ అనేది ఉండదు. ప్లస్ అలాగే అతని కంపెనీ ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉండవు. ఇక్కడ ముందుగా వాళ్ళు చేసేది ఏంటంటే కంపెనీ రిమూవ్ షేర్ హోల్డర్స్ నేమ్స్ ఫ్రమ్ రిజిస్టర్. ఫస్ట్ అలాంటి వ్యక్తుల పేర్లు ఎవరివైనా ఉంటే కనుక కంపెనీ రిజిస్టర్ నుండి వారి పేర్లను తొలగించడం జరుగుతుంది. అంటే ముందుగా వాటాలు కొనుగోలు చేసిన అందరి వ్యక్తులకి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వారి నేమ్స్, అడ్రసెస్, డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఆ రికార్డులో రాయడం జరుగుతుంది. ఇప్పుడు అంటే వీళ్ళు ఎప్పుడైతే అమౌంట్ పే చేయాల్సిన సందర్భంలో పే చేయలేకపోయారో అలాంటి వారి నేమ్స్ని కంపెనీ రూల్స్ ప్రకారం రిజిస్టర్ నుంచి తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొసీడింగ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఇట్ మే షూ హిమ్ ఫర్ ద అమౌంట్ డ్యూ. ఇట్ మే ఫర్ఫెల్ట్ హిస్ షేర్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే షేర్ హోల్డర్ దగ్గర నుంచి న్యాయపరంగా అమౌంట్ని రాబట్టుకోవడం. నెక్స్ట్ అతని వాటాలను కంపెనీ రూల్స్ ప్రకారం నిలిపివేయడం. అంటే ఎటువంటి పేమెంట్ చేయలేదు కాబట్టి అతనికి హక్కులు, ఆ కంపెనీ మీద హక్కుల్ని తొలగించడం అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది చాలా లెంతీ ప్రాసెస్. ద కంపెనీ డు నాట్ జనరల్లీ రిసార్ట్ ద ఫస్ట్ రెమెడీ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లెంతీ procedure of legislation. It resort to the second one, that is forfeit the shares.
The implication of feature is cancel the allotment and treat the amount already received there are forfeited. అంటే ఇక్కడ ఫస్ట్ది కోర్టు ద్వారా వెళ్ళడం, కలెక్ట్ చేసుకోవాలని ట్రై చేయడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కోర్టులో పరిష్కారం కావడానికి చాలా టైము ప్లస్ అలాగే ఎక్స్పెన్సెస్ కూడా అవ్వే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఆప్షన్ని కంపెనీ చూస్ చేసుకోవడం అనేది జరగదు. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం. అంటే దీని అర్థం ఏంటంటే కాల్స్ మనీ పే చేయట్లేదని చెప్పుకుంటున్నాం. అంటే కాల్స్ మనీకి ముందే అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ వారు పే చేయడం జరుగుతుంది. సో కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే సెకండ్ ఆప్షన్ ప్రకారం అతనికి ఎటువంటి వాటాలకు సంబంధించి పరిహారం ఇవ్వకుండా నష్టపరిహారం టోటల్గా షేర్స్ అన్నీ కూడా తీసేసుకుంటుంది. అంటే ఇక్కడ ఇలాంటి వాటాదారుల వల్ల కంపెనీ ట్రాన్సాక్షన్స్కి ప్రాబ్లం వచ్చిందని అర్థం. అంటే ఏంటి, సరైన సమయానికి అమౌంట్ పే చేయలేకపోయారు. సో పెట్టుబడి పెట్టాల్సిన వాళ్ళే రెస్పాండ్ అవ్వలేకపోవడం వల్ల ఏమవుతుందంటే అనుకున్న విధంగా మూలధనాన్ని సేకరించడంలో సమస్య ఏర్పడింది. దానివల్ల కంపెనీ ట్రాన్సాక్షన్స్ డిలే అయ్యే అవకాశం ఉంది. అంటే లేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. మనకి అవసరాలు తగ్గట్టుగా వసూలు చేసుకుంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి అవసరం అని చెప్పి పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. సో అంటే అమౌంట్ పే చేయాలి, ఖచ్చితంగా ఇన్ టైంలో పే చేయాలి. చెయ్యలేకపోవడం వల్ల కంపెనీకి సమస్యలు అనేవి ఏర్పడతాయి. సో ట్రాన్సాక్షన్స్ డిలే అవ్వకుండా ఉండడం కోసం లేదా బయట నుంచి అప్పు తీసుకురావడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రకమైన షేర్ హోల్డర్స్ కారణమవుతారు. కాబట్టి వాళ్ళ వాటాలను ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. నష్టపరిహారం అన్న టాపిక్ ఎందుకు వస్తుంది, వాళ్ళే పే చేయలేదు కదా, వాళ్ళకి తిరిగి నష్టపరిహారం ఎందుకు ఇస్తారు అనే డౌట్ వస్తుంది కదా. సో నష్టపరిహారం అంటే ఆల్రెడీ వాళ్ళు అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ పే చేయడం జరుగుతుంది. మనం ఇదివరకు చెప్పుకున్న క్లాస్ ప్రకారం షేర్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి, అప్లికేషన్ మనీ 2 రూపీస్, అలాట్మెంట్ మనీ 2 రూపీస్ పే చేయడం జరిగింది అనుకుందాం. సో రిమైనింగ్ 6 రూపీస్ని వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కాల్ 3 రూపీస్, సెకండ్ కాల్ 3 రూపీస్ కావచ్చు, ఫస్ట్ కాల్ 2 రూపీస్, సెకండ్ కాల్ 2 రూపీస్, ఫైనల్ కాల్ 2 రూపీస్ కావచ్చు. ఈ 10 రూపాయలని ఈ విధంగా కలెక్ట్ చేస్తారని చెప్పుకున్నాం. అంటే కాల్స్ మనీ పే చేయలేకపోయారు, పిలుపుల సొమ్ము పే చేయలేకపోయారు అంటే వాళ్ళు అప్పటికే అప్లికేషన్ మనీ అలాగే అలాట్మెంట్ మనీ పే చేయడం జరిగింది అని అర్థం. అంటే ఒక్కొక్క వాటా విలువ 10 రూపీస్ అయినప్పుడు, 10 రూపాయలు అయినప్పుడు వాటాదారులు 5 రూపాయలు అప్పటికే చెల్లించడం జరిగింది. ఇక్కడ రిమైనింగ్ 5 రూపీస్ పే చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో ఈ 5 రూపాయలు వాళ్ళు చెల్లించారు కాబట్టి వాళ్ళ వాటాలు ఆ 5 రూపాయల విలువకు తగ్గట్టుగా ఇస్తారా? లో 5 రూపాయలు వెనక్కి తిరిగి ఇస్తారా? నో. సో అంటే వాళ్ళకి వాటాలు ఉండవు, అప్పటికే పే చేసిన అమౌంట్ కూడా ఇవ్వడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటంటే స్టూడెంట్స్ టర్మ్స్ వైజ్గా అమౌంట్ పే చేయాలి, సరైన సమయానికి రెస్పాండ్ అయ్యి టోటల్ ఫీ అంతా కూడా పే చేసి ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేసినప్పుడే ఎగ్జామ్స్కి హాల్ టికెట్స్ ఇష్యూ చేసి అలౌ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఎవరైనా ఫీ అమౌంట్ కొంత పే చేసి ఎగ్జామినేషన్ మనీ పే చేయకపోయినా లేదంటే యాక్చువల్ అమౌంట్లో కొంత అమౌంట్ పెండింగ్ ఉండకపోయినా వాళ్ళకి విత్ ఫైన్తో కలెక్ట్ చేయడం జరుగుతుంది అమౌంట్. సో అంటే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక టైం ఎక్స్టెన్షన్ చేసి ఇంకొక ఎక్స్ట్రా ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికీ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే కనుక అప్పటికే పే చేసిన అమౌంట్ తిరిగి ఇచ్చేసి ఆ స్టూడెంట్ని బయటికి పంపించడం అనేది జరుగుతుందా? అలా ఎప్పటికీ జరగదు. ఆ అమౌంట్ వెనక్కి తిరిగి ఇవ్వడం కానీ
లేదంటే ఆ అమౌంట్‌కి తగ్గట్టుగా వాళ్ళని అలౌ చేయడం కానీ ఇలాంటివేమి ఉండవు. సో, తిరిగి ఇవ్వడం అనేది జరగదు. అప్పటికే కలెక్ట్ అయిన అమౌంట్ అనేది తిరిగి ఇవ్వడం అనేది అసలు జరగనే జరగదు. సో, ఇక్కడ కూడా కంపెనీ రూల్స్ ప్రకారం ఆల్రెడీ పే చేసిన అమౌంట్ అనేది వెనక్కి ఇవ్వడం అనేది జరగదు. అలాగే వాళ్ళకి అలాట్ చేయబడ్డ షేర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరగదు. అంటే ఈ అమౌంట్ నష్టపరిహారం అనే టాపిక్ ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు అర్థమై ఉంటుంది. వాళ్ళు పే చేసిన అమౌంట్ తిరిగి ఇవ్వడం అనేది జరగదు. అది కంపెనీకి లాభం అవుతుంది. అంటే వాళ్ళకి హక్కు లేదు, కట్టిన డబ్బులు లేవు, నష్టపోతున్నారని అర్థం. ఇలా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు. అంటే స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి ఫైనాన్షియల్గా బాగుండి వాళ్ళు డిసైడ్ అవ్వడం జరుగుతుంది షేర్స్ కొనాలని. షేర్స్ పర్చేస్ చేసిన తర్వాత కంపెనీ ఇచ్చిన టైంకి అమౌంట్ ఇచ్చే కెపాసిటీ అనేది లేకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కంపెనీ మీద మంచి అభిప్రాయం లేకపోవచ్చు. అంటే ఇప్పటివరకు పే చేసింది పోతే పోయింది, ఇంకా మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఇంక ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు అనే సిచ్యువేషన్లో కావచ్చు. ఏదైనా అంటే వాళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, లేదంటే కంపెనీ మీద వాళ్ళకున్న అభిప్రాయం కావచ్చు. మొత్తం మీద వాళ్ళు డ్రాప్ అవ్వడం జరుగుతుంది. డ్రాప్ అయినప్పుడు అప్పటికే పే చేసిన అమౌంట్ అనేది ఖచ్చితంగా లాస్ అవుతారు. అది షేర్ హోల్డర్కి లాస్ అవుతుంది, కంపెనీకి ప్రాఫిట్ అవుతుంది. ఎందుకు అంటే పే చేసిన అమౌంట్ ఉండిపోయింది, వాటాలను కూడా టేక్ ఓవర్ తీసేసుకోవడం జరిగింది. కాబట్టి 2 రకాల లాభాలు ఉన్నాయి ఇక్కడ. ఇన్ సింపుల్ వర్డ్స్, when a shareholder fails to pay the calls made on him, his shares may be forfeited. జప్తు చేయడం, నిలిపివేయడం అంటారు అన్నమాట. అంటే కొత్తగా వాటిని ఎవరికి ఇవ్వడం లేదు, పాత వాళ్ళకి అలాట్ చేయడం లేదు. సో స్టేబుల్గా అలా ఉంచడం జరుగుతుంది. తీసేసుకోవడం, కంపెనీ తీసేసుకుని ఫర్ఫిటెడ్, నిలిపివేయడం అనేది జరుగుతుంది. దీన్నే జప్తు అంటారు. Forfeited of shares means compulsory termination of membership from the register of members. ఇక్కడ ఫర్ఫిటెడ్ అంటే ఏంటంటే అతనికి కేటాయించబడ్డ వాటాలు వెనక్కి తీసేసుకుంటున్నారని చెప్పుకుంటున్నాం. అలాంటి వాటాదారులకి కంపెనీ ఆధిపత్యంలో హక్కు లేదు. అలాగే ఫైనాన్షియల్గా క్యాపిటల్ని ఇచ్చిన క్యాపిటల్ని కూడా వాళ్ళు కంపెనీ తీసేసుకుంటున్నారు, వెనక్కి ఇవ్వట్లేదు. కాబట్టి ఆ రోజు నుండి అలాంటి వాటాదారులకి కంపెనీకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళ పేర్లు, వివరాలను అంటే మెంబర్షిప్ని రిజిస్టర్ నుంచి తొలగించడం జరుగుతుంది. ఓకే. సో పిలుపు సొమ్ము చెల్లించకపోతే అతని వాటాలను తిరిగి వెనక్కి తీసుకోవడం, నిలిపివేయడాన్ని జప్తు అని పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ టాపిక్ గురించి కంపెనీల చట్టంలో డీటెయిల్డ్గా అంటూ ఎక్కడా చెప్పడం జరగలేదు. కాబట్టి ఈ జప్తు విధానాన్ని ఎలా డిసైడ్ అవుతారు అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ 2 ప్రిపేర్ చేస్తారు అని. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే ముందు దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియచేస్తూ, అంటే పబ్లిక్కి తెలియచేయాలనే ఉద్దేశంతో అక్కడ అన్ని విషయాలు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, నియమావళి అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఫర్ఫిటెడ్ అనే టాపిక్ లేదు కంపెనీల చట్టంలో డీటెయిల్డ్గా. కాబట్టి నియమావళి అంటే వాటాదారులు కానీ, వ్యవస్థాపకులు కానీ, డైరెక్టర్లు కానీ ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు సెట్ చేసుకున్నారో దానికి అనుకూలంగానే వాళ్ళ ప్రవర్తన అనేది ఉండాలి. ఎవరి వల్ల అయినా సమస్య వస్తే కనుక ఏం చేయాలి అనేది అక్కడ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫర్ఫిటెడ్ షేర్స్ అనే విషయాన్ని కూడా వాళ్ళు నియమావళిలో చెప్పుకున్నట్లయితే దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ విషయాన్ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో నోట్ చేసుకోలేనట్లయితే న్యాయస్థానం నుండి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. అంటే నియమావళి ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం, ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ వివరంగా లేనట్లయితే కనుక న్యాయస్థానం నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగేలాగా కంపెనీ చూసుకుంటుంది. సో ఈ విధంగా రీఇష్యూ లేదా ఫర్ఫిటెడ్
సో ఫస్ట్ మన టాపిక్ వచ్చి ఫర్ఫిటెడ్. ఫర్ఫిటెడ్ అంటే సింపుల్గా వాటాదారుడు పిలుపు సొమ్ము చెల్లించమని కంపెనీ కోరినప్పుడు స్వాధీనపరచుకోవడం, అంటే సరైన సమయానికి అతను అమౌంట్ చెల్లించలేకపోవడం అని అర్థం. అప్పుడు ఆ వాటాలను కంపెనీ స్వాధీనపరుచుకుంటుంది. దానినే వాటాల జప్తు, ఫర్ఫిటెడ్ ఆఫ్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో కానీ లేదంటే లా ప్రకారం కానీ చేయాలని చెప్పుకుంటున్నాం కదా. యాక్చువల్గా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ జప్తు చేసే అధికారం డైరెక్టర్స్కి ఉంటుంది. అంటే వాటాలు జప్తు ఏం చేయాలి, సో వాటాదారుల్ని తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా డెసిషన్స్ తీసుకోవాల్సి ప్రొసీడ్ అవ్వాల్సింది డైరెక్టర్స్ అనమాట. కంపెనీలో ఏ కార్యకలాపం మీదైనా నిర్ణయాలు తీసుకునే హక్కు వారికే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ని కూడా వాళ్ళే చూడాలి. సో ఇక్కడ డైరెక్టర్స్ ఏం చేయాలంటే డైరెక్టర్ల బోర్డు సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ డిసైడ్ చేసుకోవడానికి, పాలసీస్ ప్లాన్ చేయడానికి కావచ్చు. సో ఈ విధంగా డైరెక్టర్స్ల సమావేశాల్లో ఒక తీర్మానం చేయడం అనేది జరగాలి. తీర్మానం అంటే సో మనం అనుకున్న సమయానికి అమౌంట్ రాలేదు కాబట్టి ఈ వాటాలను నిలిపివేయాలా లేక ఏం చేయాలనే ఒక తీర్మానాన్ని ఈ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఇలాంటి వాటాల విలువ ఎంత ఉందన్న విషయం కూడా చెప్పాలి. వార్షిక రిటర్న్ అంటారు, యాన్యువల్ రిటర్న్లో ఈ విధంగా చేసిన అమౌంట్ ఎంత ఉంది, అసలు ఎన్ని వాటాలు జప్తు చేశారు అనే విషయాలను కూడా వివరంగా తెలియచేయవలసి ఉంటుంది. కాల్స్ మనీ చెల్లించకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తీర్మానం చేసుకున్న తర్వాత ఆ వాటాదారుడికి 14 days గడువు అనేది ఇస్తూ నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. అంటే మేము గ్యాదర్ చేసుకోవాలన్న సమయానికి మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి సో మీకు ఇంకా 14 రోజులు సమయం ఇస్తున్నాము. సో ఆ పే చేయడం కానీ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ కానీ ఏంటి అన్న దానికోసం 14 రోజులు సమయంతో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాల్స్ మనీ చెల్లించినప్పుడు మాత్రమే ఈ ఫర్ఫిటెడ్ అనే టాపిక్ వస్తుంది. అంటే వాళ్ళు సరైన సమయానికి డబ్బులు ఇవ్వకపోతేనే ఫర్ఫిట్ చేయాలి తప్ప పలానా వ్యక్తి నచ్చలేదు, పలానా వ్యక్తి వల్ల సమస్యలు వస్తున్నాయి, అతని వాటాల అమౌంట్ అనేది తీసేసుకుని బయటికి గెంటేద్దాము, ఇలాంటివన్నీ కూడా ఏమి చేయడానికి లేదు. డైరెక్టర్స్కి పవర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళ మీద ఉంటుంది తప్ప ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. ఒకవేళ ఏ వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది బాగాలేకపోయినా కంపెనీకి అతని వల్ల సమస్యలు వస్తున్నప్పటికీ జప్తు అనే టాపిక్ అక్కడ మాట్లాడకూడదు. అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఫర్దర్గా ఏం చేయాలనేది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో డిసైడ్ చేసుకున్నట్టు ప్రొసీడ్ అవ్వాలి తప్ప వేరే ఏ ఇతర సందర్భాల్లోని కూడా ఏ వాటాదారుడి వాటాలను జప్తు చేస్తున్నాము అనే టాపిక్ రాకూడదు. కేవలం పిలుపు సొమ్ము సరి అయిన సమయానికి చెల్లించలేని సందర్భాలలో మాత్రమే ఈ జప్తు అనేది చేయాలి.